మూగ మరియు చెవిటి దయ్యం పట్టిన బాలుని బాగుచేసి అతని తండ్రికి అప్పగించిన తర్వాత యేసు ఆయన శిష్యులు ఒక ఇంటిలోనికి ప్రవేశింపగా అక్కడ ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులు తామెందుకు ఆ దయ్యాన్ని వెడలగొట్టలేకపోయామో అంటూ ప్రశ్నించారు. ఒక విద్యార్థి పరీక్ష రాసి తాను సమాధానం రాయలేకపోయిన కొన్ని ప్రశ్నలను గూర్చి తన గురువును అడుగుతున్నట్లుగా ఉంది కదా ఈ సన్నివేశం. వారికి దయ్యాల మీద అనేక రోగాలను వదిలించగలిగే అధికారాన్ని యేసు శిష్యులకు ఇచ్చారు. వారు కూడా గతంలో దయ్యాలను వదలగొట్టిన అనుభవాన్ని కలిగి ఉన్నారు. కానీ ఈరోజు వారికి ఎదురైన ఈ జటిలమైన పరిస్థితిలో వారిని మీరు ఊహించుకోగలరా? చుట్టూ చూస్తే పోగైన జనులు, వీరి మీద ఎప్పుడు నేరం మోపుదామా అని ఎదురు చూసే శాస్త్రులు, వదిలించటానికి ప్రయత్నిస్తున్నా వదిలి వెళ్ళని మొండి దయ్యం. ఈ 3 సమస్యలకి మరొకటి జత చేస్తే యేసు వారితో లేకపోవటం. ఇవన్నీ తలంచుకొని యేసు దగ్గరకు వచ్చి ఎందుకు మేము చేయలేకపోయాము అని అడుగగా యేసు మీ అవిశ్వాసం వలననే, అలాగే ప్రార్థన వలననే తప్ప ఇటువంటిది మరి దేని వలన వదిలిపోదు అని చెప్పినట్టుగా మత్తయి, మార్కు తమ సువార్తలలో వెల్లడించారు. విశ్వాసం లేకుండా వారు దయ్యాన్ని వదలగొట్టడానికి ప్రయత్నించి ఉండరు. కానీ వారి విశ్వాసం తక్కువైంది అని యేసు వారి లోపాన్ని బయటపెట్టారు. ప్రార్థన వలనే ఇటువంటిది వదులుతుంది అని చెప్పటంలో యేసు యొక్క అర్థం ఏమై ఉండవచ్చు? వారు ప్రార్థన చేయలేదనా? కారణం ఏమైనా కానీ చాలామంది భక్తులు లేదా దైవజనులు ఇలా వ్యాఖ్యానించారు: శిష్యులు దేవునిపై కన్నా తమపై తామే ఎక్కువ విశ్వాసం కలిగి ఉన్నారేమో అని. ఇదే వారి పరాజయానికి దారి తీసి ఉండవచ్చు. తరువాత యేసు ఒక మనిషికి ఉండాల్సిన కనీసపు విశ్వాసపు కొలతను గూర్చి తెలియచేశారు. విశ్వాసానికి కొలత నిజమే. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనదేదీ ఉండదని శిష్యులతో చెప్పారు. మన దేశంలో ముఖ్యమైన మసాలా దినుసులలో ఆవాలు కూడా ఉన్నాయి. ఆవగింజను చూడని వారు ఎవరు ఉండరు. ఈ ఆవగింజ సాధారణంగా 2 మిల్లీమీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. ఒక గింజను నేల మీద వేస్తే సరిగా వెతికితే తప్ప కనపడనంత చిన్నగా ఉంటుంది. ఇది అల్ప విశ్వాసం కాదు గాని మన విశ్వాసం కొద్దిపాటిదైన అద్భుతాలను చూడవచ్చట. ఎంత అద్భుతం అంటే కొండంత అద్భుతాన్ని. సాధారణంగా మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను కొండలతో పోల్చటం ఆనాటి నుండి ఈనాటి వరకు ఉంది. నిజంగా భౌతికమైన కొండలను కదిలించమని చెప్పలేదు, కానీ అటువంటి సమస్యలను కూడా కొద్దిపాటి స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్న సమస్యలను ఎదుర్కొనవచ్చు అని అర్థం.